2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. వినాయక చవితి పండుగ రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా చాలా ఆనందంగా ఘనంగా జరుపుకోవాలని చూస్తూ ఉంటారు. అందులో భాగంగానే అమ్మాయిలకి ప్రతి నెలలో నెలసరి అనేది రావడం మనందరికి కూడా తెలిసిందే, ప్రకృతి సహజం అని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఇలాంటి పండుగల సమయంలో కనుక అమ్మాయిలకి పీరియడ్స్ వచ్చినప్పుడు తెగ భయపడిపోతూ ఉంటారు. నేనేం పాపం చేశాను, పండుగ సమయంలోనే నాకే రావాలా అని దిగులు చెందుతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ఆ రోజు ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయొద్దు? తప్పకుండా అండి. జ్యోతిష శాస్త్రం అనేటువంటిదే కాకుండా అసలు మామూలుగానే ధర్మం ప్రకారం మనం ఆలోచిస్తేనమ్మా, ఈ నెలసరి ఋతుక్రమం, ఈ ప్రకృతి ధర్మం, వీటికి సంబంధించి ఆడవాళ్ళకి మనం చూస్తే అది ఒక బలహీనమైనటువంటి సమయం అండి. ఆడవాళ్ళకి ఆ సమయంలో శరీరం బలహీనం అవ్వడం కానీ, లేకపోతే ఆ శరీరంలో వచ్చేటువంటి మార్పులు కానీ కొంచెం విభిన్నంగా ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, మనం సైంటిఫిక్గా చెప్పుకోవాలంటే ఇవన్నీ కూడా. సో జనరల్లీ ఆ టైంలో మనం చూస్తూ ఉంటే అండి, పూర్వకాలంలో ఆడవాళ్ళని ఎవరిని ముట్టుకోకుండా, కనీసం వంటగదిలోకి వెళ్లకుండా, తర్వాత వాళ్ళు పెట్టినటువంటి భోజనం తినకుండా వాళ్ళని ఒక సపరేట్గా 3 రోజులు ఉంచేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ మామూలే. సో అది ఎందుకు చేసేవారు అనేటువంటి దాన్ని చూస్తే వంటగది అన్నీ కూడా మన ఆరోగ్యానికి మూలమైనటువంటిది. సో అక్కడ మనం వంట చేసి అదే మనం తింటూ ఉంటాం జనరల్లీ. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తే, అక్కడ శుభ్రత, ఈ హైజీనిక్ ప్రాపర్టీస్ అన్నీ మనం చూస్తే కనుక అక్కడ చాలా తక్కువ ఉండేదండి పూర్వకాలంలో. యాంటీ బ్యాక్టీరియల్ సంబంధించినటువంటి సోప్స్ కానీ ఇవి కానీ అక్కడ ఏమి ఉండేవి కాదు. సో అక్కడ ఏంటి అంటే, అలాంటివి ప్రకృతి ధర్మంలో భాగంగా నెలసరి వచ్చినప్పుడు ఏంటి అంటే, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, ఆర్ ఈ బ్యాక్టీరియా రిలేటెడ్ ఏదైనా ఇబ్బంది కలిగించే అవకాశం, అది వంట పదార్థాలకు సంబంధించి ఇబ్బంది కలగకుండా, ఆరోగ్యం అనేటువంటిది ఇబ్బంది కలగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మీరు చూడండి, మన సనాతన ధర్మంలో కానీ ఎక్కడైనా కనీసం వంట చేయడానికి, పొయ్యి వెలిగించడానికైనా స్నానం చేసే వెలిగించమని ఎంతోమంది చెప్తూ ఉంటారు. అది మీరు వినే ఉంటారు పెద్దలు కూడా. స్నానం చేసే వంట దగ్గరికి వెళ్ళాలి, స్నానం చేసే పొయ్యి దగ్గరికి వెళ్ళాలి. అంటే అగ్నిని మనం అంత పవిత్రంగా చూస్తాం. దాన్ని ఆధారంగా చేసుకునే ఈ సమయాల్లో 3 రోజులు వెళ్ళొద్దు అని చెప్పడానికి అది కారణం తప్ప ఏదో వెలివేసినట్టు, కొంతమంది ఏంటి అంటే ఏదో వెలివేస్తున్నారు, మూఢనమ్మకం, ఇది కాదండి. జనరల్లీ ఒక ఆరోగ్య సూచన, వాళ్ళకి కూడా విశ్రాంతి ఇవ్వాలి అనేటువంటి ఒక భావన అంతే. అండ్ ఇంకొకటి, ఆ సమయంలో వాళ్ళకి శరీరం కాస్త బలహీనంగా ఉండడం వల్ల పూజలు, ఉపవాసాలు, వ్రతాలు, దీక్షలు, తర్వాత వంటలు పెద్దగా చేసేయడాలు, శారీరక శ్రమ ఇవన్నీ ఉండకూడదు. సో అందుకనే వాళ్ళకే విశ్రాంతి ఇవ్వడం అనేటువంటి జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు వినాయక చవితి అనేటువంటి తీసుకోండి. జనరల్లీ వినాయక చవితి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరూ సరదాగా జరుపుకునేటువంటి పండుగ, నిమజ్జనం వరకు కూడా. అయితే ఇంట్లో వినాయక వ్రతము అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. మండపంలో, వీధుల్లో పెట్టుకునే మండపాల విషయంలో కూడా మనం మాట్లాడుకోవాలి. ముందుగా వినాయక వ్రతము అనేటువంటిది ఇలా నెలసరి సమయాల్లో ఆచరించకూడదు. సో ఎందుకు అని అంటే, వ్రత కథ ఉంటుంది, మంత్రము, ఉచ్చాటన, ఇవన్నీ పఠనము, పారాయణ ఇవన్నీ ఉంటాయి. సో జనరల్లీ ఇది కలియుగంలో ఈ నెలసరి సమయంలో అవి చేయడం అనేటువంటిది నిషిద్ధం అండి. చేయడం వల్ల నిష్ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో చేయొద్దమ్మా, చేయొద్దు. 3 రోజుల తర్వాత మీరు చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. సో ఎవరైనా సరే పండుగల సమయంలో నాకు నెలసరి వచ్చింది, నేను దురదృష్టవంతురాల్ని, ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి నేను పాత్రురాలు అవ్వలేకపోయాను బాధపడాల్సిన పనే లేదు. అది ప్రకృతి ధర్మము. ప్రకృతి అంటే అమ్మ, శక్తి, మాతృస్వరూపము, ఆమె యొక్క ధర్మంగా వచ్చింది. అది ఏది జరిగినా కారణం ఉంటుంది. మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. కావాలంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. వినాయక చవితి నాడే వినాయకుడిని ఆరాధన చేయాలి, మిగతా రోజులు పక్కన పెట్టారని ఎక్కడా లేదు. ఆ రోజున తప్పకుండా చేయాలి, అంతేనమ్మా. వినాయకుడు అనేటువంటి ఆయన సర్వదేవతా స్వరూపం, మూల విరాట్ స్వరూపం. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ దేవతనైనా సరే. మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా పండుగల సమయంలో వచ్చింది, సో అది కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత యథావిధిగా అన్నీ చేసుకోవచ్చు. అయితే వినాయక చవితి నాడు కానీ మండపం దగ్గర కూడా కానీ, మండపం దగ్గరికి కూడా స్వామివారిని తాకడం అండ్ నైవేద్యం పెట్టేటువంటి ఆ ప్రసాదములు వండడం ఇందాక మనం చెప్పుకున్నామండి ఎందుకో. తరువాత ఆ పూజా సామాగ్రి వీటి విషయాల్లో కాస్త దూరంగా ఉండడం మంచిది. కేవలం 3 రోజులు, ఆ తర్వాత మళ్ళీ మామూలేనండి, ఇబ్బంది ఏమీ లేదు. తరువాత ఏమిటి అంటే,
కొంతమంది అడిగేటువంటి ప్రశ్న అమ్మ, వితంతువులు అంటే సువాసినిగా అప్పటి వరకు ఉండి దురదృష్టవశాత్తు భర్త చనిపోయి కానీ ఏదైనా ఇబ్బంది ఉండి వితంతువుగా మారినటువంటి స్త్రీలు పూజ చేసుకోవచ్చా అని అడుగుతారు. తప్పకుండా చేసుకోవచ్చు, తప్పకుండా చేసుకోవచ్చు అండి. సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు, వినాయక వ్రతం చేసుకోవచ్చు, భగవంతుని ప్రార్థించవచ్చు, ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు, నైవేద్యం పెట్టుకోవచ్చు, భక్తితో ఏదైనా చేసుకోవచ్చు. ఆ విషయంలో అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది ఒక కర్మదోషం అంతేనండి. కర్మదోషం వల్ల వాళ్ళకి అది వచ్చింది. భక్తి అనేటువంటిది ఎవరి యొక్క ఆ మనసుకి సంబంధించినటువంటి విషయము. కొన్ని విషయాల్లో కొన్ని శుభకార్యాలకి దంపతులు ఇద్దరు కూర్చోవాలి. కానీ ఇలాంటి భక్తిపరమైనటువంటి వాటిల్లో అయితే కంపల్సరీ భగవంతుని ప్రార్థించడానికి ఎలాంటి కర్మ ఇది కాదండి, అడ్డు కాదు, తప్పకుండా చేసుకోవచ్చు. అయితే ఈ నెలసరి విషయంలో అయితే 3 రోజులు భగవంతుని తాకడం, నైవేద్యాలు వండడం కానీ, పూజా సామాగ్రి సిద్ధం చేయడం కానీ, ఆ పూజ విషయాల్లో కాస్త దూరంగా ఉండడం అనేటువంటిది మంచిదమ్మా. ఉమాగారు, మీరు అన్నట్టుగానే అంటే వాళ్ళు ఏం చేయలేక చాలా అంటే పండుగ పూటనే వచ్చింది ఇప్పుడే రావాలా అని బాధతో ఉన్నప్పుడు నువ్వు ఏం చేయకపోయినా పర్లేదు, మనసులో ఆ భగవంతుని నామస్మరణం చేసుకో అని చెప్తూ ఉంటారు. అలా చేయొచ్చా అండి? పోనీ తప్పకుండా చేసుకోవచ్చండి. మనసుకు ఎలాంటి మైల అంటదమ్మా. సో ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎవరికి చాలామందికి నిత్యము జపం చేసుకునే వాళ్ళకి ఆ రోజు జపం అది తెలియకుండానే మనసులో నామస్మరణ వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, వాళ్ళ కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, నిద్రలో ఉన్నా జరిగిపోతూ ఉంటుంది అలవాటైపోయి. దానికి ఎలాంటి ప్రాబ్లము లేదండి. నిజానికి మనము స్వామివారిని చేరుకోవాలి, గణపతి యొక్క అనుగ్రహాన్ని చేరుకోవాలంటే విగ్రహాన్ని తాకాలి, మన శరీరం విగ్రహాన్ని తాకితేనే జరుగుతుంది అనేటువంటిది ఎక్కడా లేదండి. ధ్యానం చేసుకోండి, ప్రశాంతంగా మంత్రజపం అలవాటు ఉంటే చేసుకోండి, భగవంతుడి యొక్క నామస్మరణ అలాగ ధ్యానం చేస్తూ స్మరిస్తూ ఏదైనా వింటూ స్వామివారికి సంబంధించి చేసుకోండి. దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదండి. కేవలము పూజా సమయంలో అక్కడికి వెళ్ళి తాకడం వల్ల శరీరానికి నెలసరి అనేటువంటిది ఉంది కాబట్టి దానివల్ల నెగిటివ్ ఎనర్జీ కానీ అది కానీ ఆ వైబ్స్ రాకుండా ఆ వైబ్రేషన్స్ రాకుండా ఉండడానికి మాత్రమే తప్పమ్మా, ఇంకా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఏది లేవండి. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.